ద ఫోర్త్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే మాట్లాడడం, మన ఫ్యామిలీ మెంబర్స్ తోని మనం మాట్లాడడం అనేది కూడా ఒక ఆర్ట్. ఆ కమ్యూనికేషన్ కూడా ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు. దిస్ ఈస్ సో ఇంపార్టెంట్. ఐ హావ్ సీన్ ఫ్యామిలీస్ దట్ వర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మెటీరియల్లీ రిచ్. చాలా మంచిగా ఉన్న ఫ్యామిలీస్, మెటీరియల్లీ రిచ్ అంటే ధనము కావలసినవన్నీ వాళ్ళకి సఫిషియెంట్ గా ఉన్నాయి. బట్ దే హ్యాడ్ నో కమ్యూనికేషన్ అమాంగ్ ద మెంబర్స్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకోరు. మీరు ఒక ట్రిప్లెక్స్ ఇల్లు తీసుకోండి, పిల్లలకి ఒక రూమ్, అట్లా పెద్దవాళ్ళకి ఒక రూమ్ ఇచ్చేయండి. ఎవరి ఫోన్ లో వాళ్ళు బిజీగా ఎవరి రూమ్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఫోన్ కి కమ్యూనికేషన్ ఎక్కువ అవుతుంది, కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కమ్యూనికేషన్ తక్కువ అవుతుంది. అదే ఆయన చెప్తున్నారు. చాలా బాగా సంపద ఉన్న ఫ్యామిలీ ఉంటది, చాలా మంచి ఫ్యామిలీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంత బాగుంటారు, పిల్లలు బాగున్నారు, మనకి బయట నుంచి మంచిగా కనిపిస్తది, కానీ వాళ్ళలో ఎవరు మాట్లాడుకోరు సరిగా. అది కూడా ఒక ప్రాబ్లమే అని చెప్తున్నారు. వన్ మ్యాన్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆయన. వన్ మ్యాన్ వాస్ వెరీ స్మార్ట్ ఇంజనీర్ బ్రింగింగ్ హోమ్ లాట్స్ ఆఫ్ మనీ. హీ యూస్ టు కమ్యూనికేట్ విత్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ ఏ బుల్. చాలా మంచి ఇంజనీర్ ఆయన, చాలా మనీ సంపాదిస్తున్నారు, కానీ మాట్లాడేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తోని చాలా రూడ్ గా మాట్లాడుతున్నారని చెప్తున్నాడు. హాయ్, గివ్ మీ మై ఫుడ్. దెన్ హీ వుడ్ సిట్ అండ్ ఈట్, watch television and sleep. The ancients saw how important it is for a father to sit with his wife and share mental, spiritual, and social, universal beauties and truths about the life. ఒక హస్బెండ్ ఒక వైఫ్ తో కూర్చొని చాలా విషయాలు మాట్లాడొచ్చు. మెంటల్ గా ఏమవుతుంది, ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, స్పిరిచువల్ లెవెల్లో ఎట్లా ఎదుగుదాం, సొసైటీలో ఎలా ఉంది, ఎలా ఉండాలి, యూనివర్స్ బ్యూటీస్, ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ డిస్కస్. బట్ మెంటలీ హీస్ నాట్ దేర్. హీఈస్ ఇన్ ద డాలర్స్, హీఈస్ ఇన్ హిస్ బిజినెస్, ఆ జాబ్, వాట్ ఎవర్. And when what happens, the heart of the wife slowly get cooler and cooler and cooler. Everything slowly falls apart. ఆ వైఫ్ తో ఎప్పుడైతే ఈయన మాట్లాడట్లేదో ఆమె చాలా ఇంకా అంటే గొడవ పెట్టుకోలేదు, ఫ్యామిలీలో పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి, కాకపోతే ఇంకా కామ్ అయిపోతారు. అట్లా కామ్ అయిపోయి తెలియకుండానే దూరం అయిపోతారు అని చెప్తున్నాడు. బికాస్ వీ మస్ట్ నాట్ ఫర్గెట్ దట్ ద వైఫ్ ఈస్ ద హెల్మ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆమె కూడా ఫ్యామిలీలో ఒక భాగమే, ఆమెకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. సో కమ్యూనికేట్ చేయడం అనేది, మాట్లాడుకోవడం, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫాదర్ టు సిట్ విత్ హిస్ చిల్డ్రన్ అండ్ టాక్ విత్ దెమ్, టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. చిల్డ్రన్ వాంట్ ఏ ఛాన్స్ టు హ్యావ్ టైమ్ విత్ హిమ్, టు బీ విత్ హిమ్, టు టాక్ విత్ హిమ్. చాలా మంది పిల్లలు ఎదురు చూస్తుంటారంట వాళ్ళ ఫాదర్ తో ఉండాలి, వాళ్ళ ఫాదర్ కి జరిగినవి చెప్పాలి, షేర్ చేయాలి. ఆ టైం ఇచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏ బాధలో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి స్టేట్ లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అని మీకు మాటల్లో అర్థమవుతుంది. కాబట్టి అవసరమైనప్పుడు మీరు సరైన జాగ్రత్తలు పాటించడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. వాళ్ళతో కూర్చోలేదనుకో, వాళ్ళకి లోపల ఏం జరుగుతుంది ఏం తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు మీతో షేర్ చేయరు. కాబట్టి షేర్ చేస్తే ఏంటంటే మనం గెస్ చేయొచ్చు, వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళ ఏజ్ లో వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ పాస్ అవుతారో మనం ఆల్రెడీ దాటొచ్చాం. కాబట్టి మనం గెస్ చేయగలం ఈజీగా. వాళ్ళ ఎమోషనల్, మెంటల్, వాళ్ళ థాట్స్ మనం వింటే వాళ్ళని గెస్ చేసి మనం ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. A father must not only produce a child but must also produce training ground. వాళ్ళని పుట్టించడమే కాదు, వాళ్ళకి ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లాగా కూడా ఉండాలి. సో దట్ హిస్ చైల్డ్ కెన్ బ్లూమ్ టు ది ఫుల్లెస్ట్. మీరు మంచి అంటే ఎలా అయితే సారవంతమైన నేలలో మంచి పంట పండుతుందో, అట్లనే మీ పిల్లలు ఎదగటానికి కావలసిన సారవంతమైన నేల ఏంది అంటే ఇక్కడ ఫ్యామిలీ, మన ఇల్లే అక్కడ సారవంతమైన నేల. మన ఇల్లు పరిస్థితులన్నీ మనం మంచిగా ఉంటే వాళ్ళకి ఎదగడానికి, మనం మంచిగా ఎదగడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. People who graduated from the 5-pointed responsibility course
offered at the monasteries, schools practiced their knowledge. I remember the father of an 8 years old boy who once who one day was telling me how important it was to train children in certain virtues. ఈ ఓల్డెన్ డేస్ లో అంటే పూర్వాల కాలంలో ఆశ్రమాలు ఉండేవి కదా, ఆశ్రమాలలో 5 పాయింటెడ్ రెస్పాన్సిబిలిటీ అని ఒక కోర్స్ ఆఫర్ చేసేవాళ్ళంట. ఇప్పుడు లేవు, మనం అన్ని జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ పెట్టుకుంటున్నాం. అంటే ఏ జాబ్ ఏ చదివితే ఏ జాబ్ వస్తుంది అట్లనే ఉంది, కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓల్డెన్ డేస్ లో అట్లా ఉండేది కాదు. ఫ్యామిలీని ఎలా ఉంచుకోవాలి అనే దానికి కూడా పీపుల్ హూ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ది 5 పాయింటెడ్ రెస్పాన్సిబిలిటీ కోర్స్, అంటే ఒక 5 బాధ్యతలు ఉన్న ఎట్లా నిర్వర్తించాలి అని ఒక కోర్స్ ఆఫర్ చేసేవాళ్ళంట మాన్స్ట్రీస్ లో. అందుట్లో ట్రైన్ అయిన ఫాదర్ చెప్తున్నారంట, ఐ మస్ట్ గివ్ టైమ్ టు మై చైల్డ్, హీ సెడ్, ఫర్ హీ ఈస్ ఏ స్పెషల్ గిఫ్ట్ టు మీ అండ్ ఐ వాంట్ టు సీ హిమ్ బ్లూమింగ్ విత్ బ్యూటీ. చైల్డ్ అనే వాళ్ళు మనకు ఒక గిఫ్ట్. సో ఆ గిఫ్ట్ ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనది. వాళ్ళు కరెక్ట్ గా ఎదగాల్సింది కూడా చూసుకునే బాధ్యత మనది. వి మస్ట్ టేక్ టైమ్ విత్ అవర్ చిల్డ్రన్ టు టీచ్ దెమ్ హౌ టు బి ఫియర్లెస్ బట్ కాషియస్. మన పిల్లలకి చెప్పాలి, భయపడకుండా ఉండాలి కానీ కాషియస్ గా ఉండాలి. ఇప్పుడు నాకు భయం లేదు, అట్లానే నేను రోడ్లో ఎదురుంగా పోతే లారీనో ఏదో హిట్ అవుతుంది. కాషియస్ గా కూడా ఉండాలి. ఏమేమి ప్రమాదాలు వస్తాయి, ఆ ప్రమాదాల నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలి అనేది కూడా అలర్ట్నెస్ కూడా ఇంపార్టెంట్. మనము ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటామో ఇవన్నీ సజెస్ట్ చేయడానికి మనకి ఫియర్లెస్, భయం లేకుండా ఉండడం నేర్పించవచ్చు. అట్లనే ఏమేమి ప్రమాదాలు వస్తాయో కూడా మనం చెప్పొచ్చు వాళ్ళకి అని వాళ్ళు చెప్తున్నారు. కాషియస్, లవ్వింగ్, ఎమోషనల్ బట్ జెనరస్. ఇవ్వడం, దాతృత్వం కూడా ఉండాలి. ఎవరికైనా అవసరమైనప్పుడు ఏదన్నా ఇవ్వగలగడం. ట్రస్టింగ్, వాళ్ళని ఎదుటి వాళ్ళు నమ్మే స్థితిలో వాళ్ళు ఉండగలగాలి. విత్ షార్ప్ డిస్క్రిమినేషన్. ఒక్కొక్కసారి ఏమైతుందంటే చాలా మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎవరు ఏది అడిగినా కానీ పర్లేదు పాపం వాళ్ళు కష్టంలో ఉన్నారు హెల్ప్ చేద్దామా అనుకొని చేసేస్తుంటారు హెల్ప్. చివరికి ఏమైపోతారంటే వీళ్ళు లూట్ అయిపోతారు. అక్కడ ఏంటంటే వాళ్ళకి డిస్క్రిమినేషన్ లేదు, ఎవరికి దానం చేయాలి ఎవరికి వద్దు, ఎవరు నిజంగా అవసరంలో ఉన్నారు, ఎంతవరకు అవసరంలో ఉన్నారు, వాళ్ళు మన ఎమోషన్స్ మన మంచితనాన్ని వాడుకుంటున్నారా లేదా, ఇట్లా చిన్న చిన్న విషయాలే మనకి డిస్క్రిమినేషన్ ఉండదు. ఆ డిస్క్రిమినేషన్ అనేది కూడా పిల్లలకి మనం నేర్పించాలి. ఒక్కోసారి మనం మంచే చేయబోతాం కానీ చాలా సార్లు మనకి చెడే ఎదురవుతుంది. ఎందుకంటే మనకి ఆ పర్సన్ గురించిన డిస్క్రిమినేషన్ లేదు, వాళ్ళు మంచి వాళ్ళ లేదా, ఆ సిచ్యువేషన్ కరెక్టా కాదా అని. ఇది యాక్చువల్లీ డిస్క్రిమినేషన్ అనే క్వాలిటీ బెస్ట్ మనం ఎక్కడ చూస్తామంటే కృష్ణ భగవానుడిలో చూస్తాం. ఎంత డిస్క్రిమినేషన్ ఉంటుంది అంటే ఆయనకు అందరికీ కావలసిన వాళ్ళే, అర్జునుడు పాండవులు ఎలాగో దుర్యోధనుడు వాళ్ళు కూడా అలాగే ఆయనకి అందరితో సమానంగా ఉండాలి. అట్లని చెడుని పెరగనీయొద్దు, మంచిని సపోర్ట్ చేయాలి. ఆ ఆ చేయాల్సిన అంటే ఆ పనిని ఆయన చేయడంలో ఆయనకి చాలా డిస్క్రిమినేషన్ కావాలి, ఎక్కడ ప్రతి చోట ఉండాలి. అర్జునుడు కుప్పకూలిపోయి నేను యుద్ధం చేయలేను నా వాళ్ళతో అన్నప్పుడు అక్కడ కూడా ఆయన డిస్క్రిమినేషన్ చూపించాలి. చేయకపోతే చేయకపో నువ్వు, కానీ చేయకపోయినా చేసినా గానీ నువ్వు ఇక్కడ ఎవరు బతికే వాళ్ళు లేరు, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావు, కానీ సమయంతో వాళ్ళ టైంకి వాళ్ళు చనిపోతారు. ఆయన ఏం చెప్పలే యుద్ధం చెయ్యి వద్దు అని చెప్పలేదు, ఒకటే ఒక మాట చెప్పిండు, నువ్వు చంపకున్నను బతకజాలన్న వారు ఎవరు లేరు. అంటే ఆ ఒక్క పాయింట్ అర్థమైంది ఏంటంటే అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోవాలి ఏం చేయాలి. అక్కడ మనం ప్రతి నిమిషం మన పిల్లలతో ఉండలేము, చెప్పలేము ఇది మంచి ఇది చెడు అని. వాళ్ళకి ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అర్థం చేసుకొని చేయగలగాలి. ఆ డిస్క్రిమినేషన్ పవర్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో అందరూ కూర్చొని మాట్లాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
సో రోజులో మరి భోజనం చేసేటప్పుడు ఆ టైం పెట్టుకుంటారా? ఏదో ఒక టైము ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. మార్నింగ్ లేవగానే ఒక కాఫీ, టీయో తాగుకుంటూ మాట్లాడతారా? లేకపోతే సాయంత్రం భోజనం టైం అప్పుడు కొంతసేపు భోజనం అయిపోయిన తర్వాత ఒక పావుగంట కూర్చుంటారా? మీకెట్లా కన్వీనియంట్‌గా ఉంటే అట్లా ఫ్యామిలీలో అందరితో కూర్చొని మాట్లాడడానికి టైం ఇయ్యండి. అది ఏ రోజు వీలున్నంత మటుకు అని చెప్తున్నారు. ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు మీ పిల్లలకి నేర్పించగలుగుతారు ఆ టైం ఇస్తే అని చెప్తున్నారనమాట. ఇది ఫోర్త్. ద ఫోర్త్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. దీని గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ ద ఫిఫ్త్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫాదర్ ఈస్ టు గివ్ స్పిరిచువల్ విజన్ టు ది చైల్డ్. ఇవన్నీ సొసైటీలో ఎలా బతకాలి, సామాజికంగా ఈ భూమి మీద ఎలా బతకాలి అనే దాన్ని నేర్పించడానికి మాట్లాడుకుంటే ఫ్యామిలీ పరంగా మనం చేయొచ్చు అని చెప్తున్నారు. అట్లనే స్పిరిచువల్, ద ఫిఫ్త్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫాదర్ ఈస్ టు గివ్ స్పిరిచువల్ విజన్. స్పిరిచువల్ విజన్ కూడా ఇవ్వాలి చైల్డ్ కి అని చెప్తున్నారు. You have read in the scriptures that nations that do not have vision perish. మనము చాలా పుస్తకాలు, చాలా అంటే స్క్రిప్చర్స్ అంటే వేదాలు లాంటివి చదివాము. వాటన్నిటిలో మనకేం తెలిసింది అంటే ఏ దేశానికైతే ఒక విజన్ లేదు, అంటే ఒక లక్ష్యం లేదు, అవన్నీ నాశనం అయిపోయాయి అని చెప్తున్నారు. అంతరించిపోయాయి. పరిష్ అంటే అంతరించిపోవడం, అంతరించిపోయాయి అని చెప్తున్నారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ట్రూత్ దట్ ఇఫ్ దెర్ ఈస్ నో విజన్ ద ఫ్యామిలీ ఈస్ ఆల్సో డిస్ట్రాయిడ్. మన ఫ్యామిలీకి కూడా ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకపోతే మన ఫ్యామిలీ కూడా అంతరించిపోతుంది అని చెప్తున్నాడు. మెనీ టైమ్స్ వీ హ్యావ్ సీన్ దిస్ హ్యాపెన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎ మ్యాన్ హూ వాజ్ ఎ మెడికల్ డాక్టర్ married a beautiful woman who was a dancer. They had 3 children and their life revolved around eating, drinking and gambling. ఒక మంచి డాక్టర్, ఒక మంచి అందమైన భార్య ఉండేది. ఆమె డాన్సరు. వాళ్ళకు ఒక 3 పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ జీవితం మొత్తం తినడం, తాగడం, గ్యాంబ్లింగ్ అంటే పత్తాలు, అవే కార్డ్స్ అంటారు కదా, పత్తాలు ఆడడంతోనే సరిపోయింది అని చెప్తున్నాడు. One day I was talking with them and asked, is there any vision that you are physically, emotionally, mentally striving to make bloom in your family? ఆ డాక్టర్ నేను అడిగాడంట, ఈ బుక్ రాసిన రచయిత టార్కం సెరడేరియన్ గారు అడిగారంట, మీ ఫ్యామిలీకి ఒక ఫిజికల్ అంటే నేను హెల్దీగా ఉండాలి, రోజు ఎక్సర్సైజ్ చేయాలి, అట్లేమన్నా లక్ష్యం ఉందా? లేదు. మేము ఈ టైం కల్లా ఇంత మంచి పని చేయాలి, అట్లా ఏమన్నా లక్ష్యం ఉందా? లేదు. మేము ఇది సాధించాలి, అట్లా మీకు ఏమన్నా లక్ష్యం ఉందా మీ ఫ్యామిలీకి అని ఆయన అడిగారంట. ఇఫ్ యూ హ్యావ్ ఏ విజన్, ఇఫ్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ ఏ విజన్, then that vision holds you as the sun shines upon the blooming flower and open its petals, you unfold towards the beauty of the vision. మీకు కనుక విజన్ ఉంటే, మీకు ఎలా అయితే దైవశక్తి సన్ షైన్, సూర్యరశ్మి మొక్కల మీద పూల మీద పడి ఎలా అయితే వికసిస్తుందో, అట్లా మన ఫ్యామిలీకి కానీ మనకి కానీ ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆ దేవుడి యొక్క శక్తి ఏదైతే విశ్వశక్తి, ప్రాణమయ శక్తి అని మనం అనుకుంటున్నామో, అది మనందరము ఎదగడానికి పనికొస్తుంది. సో ఒక లక్ష్యం పెట్టుకోండి అని చెప్తున్నారు. ఏదన్నా కానివ్వండి, ఒక లక్ష్యం. అలా ఇప్పుడు మీరందరూ ఒక లక్ష్యంతో వచ్చారు. మార్నింగ్ అందరం కలిసి ధ్యానం చేద్దాం. ఆ లక్ష్యం లేదనుకోండి, మనం ఇంట్లో ఇప్పుడు ఈ పాటికి ఎలా ఉంటాము? సో ఒక లక్ష్యం ఉండడం వల్ల మీ శక్తి అంతా స్ట్రీమ్ లైన్ అయింది. మీరు ఈ ధ్యానం చేసి వెళ్ళిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది, రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అదే ఇవాళ నేను నా డేలో ఒక మంచి పని చేశాను, చాలా శక్తివంతంగా ఉంది అని అనిపిస్తుంది అంటే అది మంచిది అన్నట్లే కదా మనకి. అట్లానే ఒక లక్ష్యం మీ ఫ్యామిలీకి ఏ లక్ష్యం అన్నా పెట్టుకోండి మీకున్న దాన్ని బట్టి. సో ఈ సంవత్సరం మీకు ఒక చిన్నది ఏదన్నా చేయగలిగింది, ఒక టూర్ వెళ్దాం, అది కూడా ఒక లక్ష్యం.
మనం మనీ సేవ్ చేయాలి, దాయాలి, ప్లాన్ చేయాలి, పిల్లలందరిని సెట్ చేసుకోవాలి, హాలిడే సెట్ చేసి సో మన ఎనర్జీ అన్నెసరీ విషయాలకు వెళ్ళకుండా దానికి వెళ్తుంటది. ఏదో చిన్నదైనా పెద్దదైనా ఒక లక్ష్యం పెట్టుకోండి. అట్లనే ఈ సంవత్సరం మనందరం కలిసి ఇది అచీవ్ చేద్దాం. నేను 2 బెడ్రూమ్ హౌస్ అని ఒక మూవీ వచ్చింది. మీరు వీలుంటే చూడండి. ఒక కామన్ మ్యాన్ హౌస్ కోసం ఎట్లా కష్టపడతారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టపడుతుంది అని. దాంట్లో ఈ మో అంటే ఈ మనం డిస్కస్ చేస్తున్న పాయింట్ ఏదైతే ఉందో వాళ్ళు మూవీస్ లో అయినా చెప్పొచ్చు కదా మంచి విషయాన్ని అనేది. ఆ ఆ ఎవరు హీరో హీరోయిన్ నాకు గుర్తు రావట్లేదు. కానీ కామన్ మ్యాన్ కి దగ్గరలో ఉంది. అంటే ఒక 2 బెడ్రూమ్ హౌస్ కొనాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడాలి, ఎన్ని సాక్రిఫైజులు చేయాలి. ఆయన సాక్రిఫైస్ చేసి చనిపోక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఒక ఆమెమో స్నాక్స్ చేసి అమ్ముతది వాళ్ళ వైఫ్. వాళ్ళ పాపనేమో ట్యూషన్స్ అట్లా రకరకాలుగా వాళ్ళ బాబునేమో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసి అట్లా అంతా కూడేసుకో అంటే వాళ్ళు చూడండి ఒక లక్ష్యం మనందరం మన కోసం ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనే లక్ష్యం వచ్చినప్పుడు అందరు ఎట్లా కష్టపడ్డారు. తప్పులేదు కదా దాంట్లో. ఏ పనైనా గానీ ఆ పనికి దానికి సంబంధించిన విలువ ఉంటది కదా. సో వాళ్ళేం అన్యాయంగా సంపాదించట్లేదు, కష్టపడ్డారు. సో అట్లా ఫ్యామిలీకి ఒక లక్ష్యం అనేది పెట్టుకోండి. అది ఏదన్నా కానియండి. మీకు మీ లైఫ్ లో మీకు ఏది కన్వీనియంట్ అంటే ఒక పెద్దది పెట్టుకొని అచీవ్ చేయటం కాకుండా ఒక చిన్నది. ఈ వారం మా పిల్లలందరూ మేము కలిసి ఒక టెంపుల్ కి వెళ్ళొద్దాం. ఒక చిన్న లక్ష్యం ఏదైనా గానీ అట్లా పెట్టుకుంటే ఏంటంటే ఎనర్జీ స్ట్రీమ్ లైన్ అవుతుంది అని చెప్తున్నారు ఆయన. He said that I did not know what I was talking about because he supported his wife and children. They had the best that money could buy. Everyone had a television, refrigerator was always full of every food wanted. He was making good money. He had life insurance. Everything was in order. I mentioned that insurance would not sustain his life, but he said that everything was good. వాళ్ళు ఏది తినాలంటే అది ఫ్యామిలీ మెంబర్స్ అందరికి రిఫ్రిజిరేటర్స్ లో ఫుడ్ రెడీ ఉంటది. ఎవరి టెలివిజన్ వాళ్ళకు ఉంది, కావలసినంత మనీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఏదన్నా ప్రమాదం వస్తే అంత మంచిగా ఆర్డర్లీ ఉంది అని ఆ మనిషి అనుకుంటున్నాడు. కానీ విజన్ లేదని ఈయన చెప్తున్నారు. వాట్ హ్యాపెండ్? ద వైఫ్ గోయింగ్ ఎవ్రీ వీకెండ్ టు Casanova falls in love with another man, and the doctor falls in love with another woman. The home was destroyed. అన్ని ఇచ్చావు, హాయిగా డబ్బులు కూడా ఉన్నాయి. ఆమె నీ వైఫ్ పేకాడడానికి ఎక్కడికన్నా వెళ్తే ఆమె ఎవరినన్నా లవ్ చేస్తే నీ లైఫ్ పోయింది. నువ్వు ఆమె లేదని తెలిసి నువ్వెవరినన్నా లవ్ చేస్తే మొత్తం ఫ్యామిలీ అంతా డిస్ట్రాయ్ అయింది కదా. సో 4 or 5 years later, they were both miserable and they had caused their children untold misery. వాళ్ళిద్దరు అటు ఇటు అయిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా కష్టం అయిపోయారు. సో if a family does not have a vision, that family is eventually destroyed. A family must strive towards a vision and spiritual goals, goals of beauty, goals of service. మీకు అన్ని సఫిషియెంట్ ఉంటే, మీకు డబ్బులు అన్ని ఉన్నాయి పర్వాలేదు అనుకుంటే అట్లీస్ట్ మీరు సర్వీస్ ఈ వారం వెళ్ళి ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో సర్వీస్ చేస్తారు, కొంతమంది హార్ఫన్ హోమ్ కి వెళ్ళి సర్వీస్ చేస్తారు. అట్లా ఏదో ఒక సర్వీస్ గోల్స్ అన్న పెట్టుకోండి. ఫ్యామిలీ అందరు పోయి హాస్పిటల్లో ఒక రోజు ఫుడ్ డొనేట్ చేసి వస్తాం, ఫ్యామిలీ అందరం పోయి సంవత్సరంలో ఒక రోజు హార్ఫన్ హోమ్ లో ఫుడ్, ఏదో ఒక సర్వీస్ గోల్స్ అన్న పెట్టుకోండి అని చెప్తున్నారు. అది మీ ఫ్యామిలీని దగ్గరగా కల్పించడానికి ప్రయత్నిస్తుంది ఆ లక్ష్యము అని చెప్తున్నారు. లెట్ ద ఫ్యామిలీ బి ఏ సర్వర్ ఫర్ సంథింగ్ ఫర్ అవర్ నేషనల్ నీడ్స్. మీకు అట్లా కాదు అనిపిస్తే ఒక దేశం యొక్క అవసరాన్ని గుర్తించి దానికి తగ్గది ఏదన్నా చెయ్యండి. ఆర్ మీకు నేషనల్ నీడ్స్ దాటి ఉంటే ఇంటర్నేషనల్ నీడ్స్ కోసం కూడా చెయ్యొచ్చు. ఫర్ హాస్పిటల్స్, ఫర్ ఫిలాంథ్రపిక్ ఆర్గనైజేషన్స్ అంటే ఎన్జిఓస్ కోసం కూడా మంచి ఎన్జిఓస్ కూడా వర్క్ చేయండి. Let the family sit together and create a project because the greatest lovers ever understood by human beings is the love created at the time of cooperation for the plan.
చాలా మంది అనుకుంటాం ఏంటంటే మన భార్యకి లేకపోతే మన హస్బెండ్ కి ఇష్టమైంది చేస్తేనో ఇష్టమైంది కొనిస్తేనో ప్రేమ వస్తుంది అనుకుంటాము. కానీ ఒక మంచి లక్ష్యం కోసం ప్రయత్నించేటప్పుడు ఎక్కువ ప్రేమ వస్తది. దాన్ని ప్లాన్ చేసుకొని దాన్ని కోఆపరేట్ చేసి చేసేటప్పుడు అని చెప్తున్నారు. మళ్ళొకసారి ఈ పాయింట్ రిపీట్ చేస్తాను. Sit together, let the family sit together and create a project, because the greatest love ever understood by human being is the love created at the time of cooperation for the plan. మీరు ఒక లక్ష్యం కోసం ఒక ప్లాన్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఆ కోఆపరేషన్ లో వచ్చేది చాలా గ్రేటెస్ట్ లవ్ అని చెప్తున్నాడు. సచ్ అండర్స్టాండింగ్ దట్ ఇట్ surpasses all physical and sexual feelings, then you understand and sacrifice for each other. మీ ఫిజికల్ గా ఉన్న పెయిన్స్ ఇంకా మన లస్ట్ అవి కూడా మనము దాటేయొచ్చు అని చెప్తున్నారు. I was counseling a few couples who were about to divorce. అంటే ఈయన ఎవరైతే బుక్ రాశారో ఆయన ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా అంట. ఆయన కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు చాలా అంటే డైవర్స్ అవ్వబోతున్న పిల్లలు, ద ఫస్ట్ థింగ్ ఐ ప్రిస్క్రైబ్ టు ఈచ్ కపుల్ వాస్ దట్ దే మస్ట్ డూ సంథింగ్ టుగెదర్. డైవర్స్ ఇచ్చేస్తా అనుకున్న వాళ్ళకి ఆయన ఒకటి చెప్పేవాడంట, మీరిద్దరు కలిసి ఏదో ఒకటి చెయ్యాలి. ద ప్రాజెక్ట్, ఏ స్పోర్ట్, ఏదన్నా ఒక పని గాని ఏదన్నా ఒక ఆట గాని, జస్ట్ ప్లే టుగెదర్. మీ ఇద్దరు కలిసి ఒక ఆట ఆడండి. దెన్ గ్రాడ్యువల్లీ దే వుడ్ స్టార్ట్ డూ other things together, such as reading, meditating together. I told them they would come closer when they started to do these things together. ఏదైనా ఒక పని చేస్తుంటే ఆటోమేటిక్ గా దగ్గర అవుతాం. సో అప్పుడప్పుడు ఫ్యామిలీ ఆటలు కూడా ఫ్యామిలీ అందరు కలిసి ఆడడం కూడా ఇంపార్టెంటే అని చెప్తున్నారు. డైవర్స్ అయ్యే వాళ్ళనే కలపగలిగినప్పుడు ఇంకా మంచిగా ఉన్న ఫ్యామిలీస్ కి అలాంటివి ఉంటే ఇంకా దగ్గర అవుతాం కదా. The ancient suggests that if anyone wanted to marry, before the marriage they were to have a project with their partner. ఎనకటి కాలంలో ఒక రూల్ ఉండేదన్నమాట సంబంధాలు చూసేటప్పుడు. ఎప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేయడం గాని ఒక ఆట ఆడడం గాని అట్లాంటిది ఏదైనా ఇచ్చేవాళ్ళట. ఎవరైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారో సెలెక్ట్ అయిన బాయ్ గాని గర్ల్ గాని వీళ్ళు మ్యారేజ్ లోకి ఎంటర్ అయ్యే ముందు అట్లా ఒకటి పెట్టేవాళ్ళు అనమాట. In that project, the qualities of each person would come out and the couples could see if they could work together or not. అలా చేస్తున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్న లక్షణాలు బయటకు వస్తే దానిని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చా లేదా, వాళ్ళతోని జీవితాంతం ఉండగలమా లేదా అని నిర్ణయించుకోవడానికి ఒక ఆస్కారం ఉండేదంట. సో నవ్వు ఇప్పుడు మ్యాట్రిమోనీస్ వచ్చాయి, అలాంటి ఆస్కారాలు ఉన్నాయి లేవు తెలియదు, కానీ ఇట్లా ఉంటే బాగుంటదేమో. ఇఫ్ దే కుడ్ నాట్ bear to be around each other working for 10 minutes, then they would know they could not stand each other in the marriage. ఒక 10 నిమిషాలు చేసే ప్రాజెక్ట్ కోసం ఒకరినొకరు భరించుకోలేకుండా ఉన్న వాళ్ళం లైఫ్ లాంగ్ ఉండలేం కదా. సో అట్లా వాళ్ళకు ఒక కన్క్లూజన్ వచ్చేది, ఈ వ్యక్తితోనో నేను ఉండలేను అని. ఈజీగా అక్కడే అయిపోతే ఫ్యామిలీ, ఈ ఇద్దరు వ్యక్తులు కాదు కదా, ఇక్కడ రెండు ఫ్యామిలీస్, సొసైటీ, నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఎఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీ ఎఫెక్ట్ అయితే. అందుకోసం వెనకటి కాలంలో ఆ సిస్టమ్ ఉండేదంట. The ancient wanted the young people to give themselves time to be together. వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉండి వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి టైం కూడా ఇచ్చేవాళ్ళు వెనకటి వాళ్ళు అని చెప్తున్నారు. Do a project so they could see how they would work together. Then they could marry if they choose to. This way they could find out the physically their tastes were somewhat similar, if they could get along emotionally and mentally. అక్కడ వాళ్ళకి తెలిసిపోయేది ఫిజికల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ వీళ్ళతో సెట్ అవుతామా కాదా అని. సో అట్లా డిసైడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. దిస్ ఇస్ ద 5th పాయింట్. నెక్స్ట్ వీక్ 6th పాయింట్ చెప్దాము. ఒక్కసారి ఆ 6th పాయింట్ అనౌన్స్ చేస్తాను. ద 6th రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాదర్ ఈజ్ టు బి అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీక్ మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఇవాళ డిస్కస్ చేసింది యాక్చువల్లీ ఒకే పాయింట్, 2 పాయింట్స్ అయ్యాయి.
మళ్ళీ ఒకసారి రివైజ్ చేసిన. ఫోర్త్ రెస్పాన్సిబిలిటీ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకోవడం మంచి చెడులన్నీ. ఫిఫ్త్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫాదర్ ఈజ్ టు గివ్ స్పిరిచువల్ విజన్ టు ది చైల్డ్. ఏదో ఒక లక్ష్యం, పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ ఒక లక్ష్యం ఉండడం అనేది ఇంపార్టెంట్. ఈ రెండు వీలుంటే ట్రై చేయండి ఈ వీక్. ఈ ఈ 1-2 పాయింట్స్ మీరు మీ లైఫ్ లో కనీసం అట్లీస్ట్ రోజు కుదరకపోయినా, ఈ బిజీ షెడ్యూల్ లో, ఈ సిటీస్ లో రోజు కుదరకపోయినా వీక్లీ 2 times 3 times అట్లా పెట్టుకొని కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నించండి. ఈ వారము ఏమన్నా రిజల్ట్ ఉంటే చెప్పండి. నెక్స్ట్, ఒక లక్ష్యం ఏమైతే బాగుంటది అని ఆలోచించండి. అంత ఈజీ కాదు. మీకు ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ అన్ని విధాలుగా అందరితో కుదరాలి కదా లక్ష్యం నిర్ణయించుకునేటప్పుడు. కాబట్టి ఏం పెట్టుకుందాం అని ఒక ఒపీనియన్ అయితే తీసుకోవచ్చు కదా, పిల్లల దగ్గర నుంచి, వైఫ్ దగ్గర నుంచి. అట్లా ఒక ఒపీనియన్ తీసుకోండి. నెక్స్ట్ దాని గురించి అంటే ఇది ఆ లక్ష్యాన్ని చేరడంలో చాలా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి కదా, వాటిని ఎట్లా చేద్దాము ఏంటి అట్లా అన్ని డిస్కషన్స్ ఒక 1 month అట్లా పెట్టుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంత ఈజీ ఏం కాదు లక్ష్యం. ఎందుకంటే ఎవ్రీడే ఐ క్వశ్చన్ మై సెల్ఫ్. నేను ఆలోచిస్తా ఏంటి నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని. ఎప్పుడు చేస్తున్నా అన్ని పనులు, కాలేజ్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నా, ఇంట్లో వర్క్ చేస్తున్నా, బట్ స్టిల్ ఈవెన్ దో ఆ క్వశ్చన్ ఎక్కడో నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇంకా తెలియలేదని అనిపిస్తుంది. అంత ఈజీ ఏం కాదు మన లక్ష్యం పెట్టుకోవడం, కానీ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవచ్చు కదా ఇలాంటివి. సో ఏదైనా ఒకటి చిన్నది పెట్టుకొని చూడండి, ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేయడంలో తప్పలేదు కదా. సార్ ఎప్పుడూ చెప్తుంటారు మెడిటేటర్స్ అందరూ స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉండాలి అని. సో ఇది పెట్టి చూడండి ఎట్లా వర్కౌట్ అవుతుంది, దాని రిజల్ట్ ఏంటి. ఒక ఇది పెడితే ఇట్లా అయింది అనేది మీకు తెలుస్తుంది కదా. పెట్టేది టైము టుగెదర్ ఫ్యామిలీ టైమే కాబట్టి ఒకసారి చేసి చూడండి. కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. దెన్ ఇట్ కెన్ బి అంటే అప్రూవ్డ్ రిజల్ట్స్ మనం మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.